తెలంగాణ వ్యాప్తంగా లోక్సభ ఎన్నికల పోలింగ్ ప్రశాంతంగా కొనసాగుతుంది. 1-2 చోట్ల మినహా మిగతా చోట్ల ప్రశాంతంగా పోలింగ్ కొనసాగుతుంది. పోలింగ్ బందోబస్తు కోసం రాష్ట్రానికి 160 కేంద్ర బలగాలు వచ్చాయి. ఎన్నికల విధుల్లో 60,000 మంది రాష్ట్ర పోలీసులు పాల్గొన్నారు. కేంద్ర బలగాలు కాకుండా 72,000 పోలీసులతో బందోబస్తు నిర్వహిస్తున్నారు. పోలింగ్ కోసం 87,000కు పైగా బ్యాలెట్ యూనిట్లు ఏర్పాటు చేశారు అధికారులు. పోలింగ్ విధుల్లో దాదాపుగా 90,000 మంది ఉద్యోగులు పాల్గొన్నారు. ఎన్నికల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 35,809 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాల వద్ద దివ్యాంగులు, వృద్ధులకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇక రాష్ట్రాల నుంచి వచ్చిన 20,000 మందితో పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తును ఏర్పాటు చేశారు అధికారులు. పోలింగ్ ముగిసేంత వరకు రాష్ట్ర వ్యాప్తంగా 144 సెక్షన్ అమల్లోకి ఉండనుంది. లోక్సభ ఎన్నికలను పురస్కరించుకొని ఇవాళ మే 13 నాడు జరుగుతున్నటువంటి ఈ ఎన్నికల్లో భాగంగా మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి నేను చల్లా వంశీచంద్ రెడ్డి ఇవాళ గర్వంగా చెప్తున్నాను. నేను నా పోలింగ్ బూత్ అయినటువంటి మహబూబ్ నగర్ శాసనసభ నియోజకవర్గంలో ఉన్నటువంటి పద్మావతి కాలనీలో ఉన్నటువంటి పోలింగ్ బూత్ నెంబర్ 113లో మొదట ఓటు హక్కు వినియోగించుకున్నటువంటి వ్యక్తిగా నేను గర్వపడుతూ ఇవాళ నేను మహబూబ్ నగర్ లోక్సభ నియోజకవర్గ పరిధిలోని ఓటరు దేవుళ్ళందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. మీరందరూ కూడా మన దేశ ప్రజాస్వామ్యాన్ని రక్షించడానికి, దేశ రాజ్యాంగ విలువలను కాపాడడానికి దయచేసి మీరందరూ ఖచ్చితంగా మీ ఓటు హక్కుని వినియోగించుకోవాలని, మీ అమూల్యమైన సమయాన్ని కేటాయించి ఇదొక పండుగలాగా భావించి, ఓట్ల పండుగలాగా భావించి మీరందరూ మీ ఓటు హక్కుని వినియోగించుకోవాలని, మీ ఓటుని మన దేశ రాజ్యాంగం ఏ పునాదులపైనైతే నిర్మించబడిందో ఆ పునాదులు బలోపేతం చేసే విధంగా, మన రాజ్యాంగం పరిరక్షించే విధంగా, మనకు సుపరిపాలన అందించేటువంటి రాష్ట్రంలో సుపరిపాలన అందించే వారికి ఆశీర్వదించే విధంగా మీరందరూ కూడా. ఇక సినీ, రాజకీయ, క్రీడా ప్రముఖులు సైతం విధిగా తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. పోలింగ్ ప్రారంభమైన వెంటనే బూతుల వద్దకు చేరుకుని ఓటు వేసేందుకు క్యూలైన్లో ఉన్నారు. భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు, అల్లు అర్జున్ జూబ్లీహిల్స్లో ఓటు వేశారు. కేంద్ర మంత్రి, తెలంగాణ బీజేపీ చీఫ్ కిషన్ రెడ్డి బర్కత్పురాలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. స్టార్ హీరో ఎన్టీఆర్ దంపతులు జూబ్లీహిల్స్లోని బోబులెడ్డి స్కూల్లో ఓటు వేశారు. ఇక హీరో చిరంజీవి కూడా కుటుంబ సమేతంగా ఓటు హక్కు వినియోగించుకున్నారు. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇటువైపు సీఎం జగన్, అలాగే మాజీ సీఎం చంద్రబాబు సైతం ఓటు హక్కును వినియోగించుకున్నారు. పవన్ కళ్యాణ్, వివిధ రాష్ట్రాలకు చెందిన ముఖ్య నేతలు కూడా ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. Please cast your vote responsibly. అంటే మొన్న మీరు నంద్యాల వెళ్ళారు కదా, మీ ఫ్రెండ్ కోసం వెళ్ళారు, మరి దానిపైన కొద్దిగా సోషల్ మీడియాలో వస్తుంది. Firstly, I would like to tell I am not politically aligned with any party అండి. నాకు ఒఫిషియల్గా ఏ పార్టీతో సంబంధం లేదు. I am neutral to all parties. నా అనే వ్యక్తులు ఏ పార్టీలో ఉన్నా పార్టీకి సంబంధం లేకుండా నేను వ్యక్తిగతంగా వాళ్ళకి నా సపోర్ట్ ఇస్తాను. ఇట్ కుడ్ బి మై అంకుల్ పవన్ కళ్యాణ్ గారు. మై లవ్ అండ్ సపోర్ట్ ఇస్ ఆల్వేస్ దేర్ ఫర్ హిమ్. అండ్ లేదంటే నా ఫ్రెండ్ నంద్యాలలో రవి గారు అవ్వచ్చు, లేదంటే రేపు మా మావయ్య గారు చంద్రశేఖర్ రెడ్డి గారు కావచ్చు, లేదంటే రేపు మా బన్నివాస్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. పార్టీకి సంబంధం లేకుండా నేను వాళ్ళకి మద్దతు ఇస్తాను. అండ్ మై సపోర్ట్ విల్ బీ దట్ టు మై క్లోజ్ పీపుల్. అండ్ మీరు పర్టికులర్ అడిగిన దానికి నంద్యాల దాని గురించి చెప్పాలంటే, రవిసింగారెడ్డి గారు నాకు ఎన్నో ఏళ్ళుగా, గత 15 ఏళ్ళుగా మంచి ఫ్రెండ్. అండ్ ఎప్పటి నుంచో నేను ఒక మాట అన్నాను, బ్రదర్ మీరు ఎప్పుడైనా పాలిటిక్స్లోకి వస్తే నేను ఖచ్చితంగా మీ ఊరు వచ్చి మీకు సపోర్ట్ చేస్తాను ఎప్పుడు అనేవాడిని. నేను మాట ఇచ్చాను. బట్ 2019లో ఆయన యాక్టివ్ పాలిటిక్స్లోకి వచ్చిన తర్వాత నేను అప్పుడు రాలేకపోయాను, ట్వీట్ పెట్టాను.
ఈ 2024కి వచ్చేసరికి అప్పటి నుంచి నా మనసులో ఉంది, అరే ఇలా మాట ఇచ్చాం కదా, ఖచ్చితంగా వచ్చి ఒకసారి నాకు కనపడాలని నా మనసులో ఉంది. అండ్ ఈసారి ఈ ఎలక్షన్లో ఆయన నించుందని తెలిసింది వెంటనే నేనే ఫోన్ చేసి బ్రదర్ చెప్పాను కదా వస్తానని, నేను వద్దాం అనుకుంటున్నాను చెప్పాను. వచ్చాను నేను మా వైఫ్ పర్సనల్గా వచ్చి ఆయన ఊరు విజిట్ చేసి ఆయన ఇంటికి వెళ్ళి ఆయన్ని ఒక గుడ్ విల్ జెస్చర్ కింద ఆయన కలిసి బెస్ట్ విషెస్ చెప్పేసి వచ్చేసాను. లేదు, థ్యాంక్ యూ. ప్లీజ్ కాస్ట్ యువర్ ఓట్.